హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. ఫ్రెండ్స్, బీఎస్సీ నర్సింగ్ ఎవరైతే చేయాలనుకుంటున్నారో సో వాళ్ళందరికీ అయితే గుడ్ న్యూస్ అనమాట. నీట్ ద్వారా ఎవరైతే బీఎస్సీ నర్సింగ్ చేయాలి, దట్ టు ఇన్ ఏఎఫ్ఎంసి అంటే ఎంఎన్ఎస్ మిలిటరీ నర్సింగ్ సర్వీసెస్లో మేము బీఎస్సీ నర్సింగ్ చేయాలనుకుంటున్నాము అనే వాళ్ళు ఉన్నారు కదా. సో వాళ్ళందరికీ అయితే గుడ్ న్యూస్, మనకి నోటిఫికేషన్ అయితే వచ్చేసింది ఫ్రెండ్స్. సో ఆ నోటిఫికేషన్ డీటెయిల్స్ తెలుసుకునే ముందు సో ఏవైతే ఫీ అమౌంట్ కావచ్చు, అప్లికేషన్స్ ఎలా చేసుకోవాలి కావచ్చు, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంపార్టెంట్ డేట్స్ కావచ్చు, అండ్ నెక్స్ట్ ఏమేమి సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయాలి కావచ్చు, సో దానికి తగిన ఇన్స్ట్రక్షన్స్ ఏమున్నాయో అవన్నీ డీటెయిల్స్ తెలుసుకునే ముందు ఇంకా ఎవరైతే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్లో పెట్టుకోండి ఫ్రెండ్స్. అండ్ అలా ఇంకా చూసి వెళ్ళకుండా మీ ఫ్రెండ్స్కి అయితే తప్పకుండా మన వీడియో అయితే షేర్ అయితే చేసి అలా వెళ్ళండి, ఓకేనా. సో ఫ్రెండ్స్, మనకైతే తెలుసు నీట్ యొక్క రిజల్ట్స్ రాగానే మనకైతే బీఎస్సీ నర్సింగ్ యొక్క నోటిఫికేషన్ కూడా వస్తుంది అనేసి. సో బట్ ఏంటి అంటే ఈ సంవత్సరం మనకి యాక్చువల్గా ఇందులో కనిపించాలన్నమాట, అందుకే లేట్ అయిపోయింది. సో అఫీషియల్ వెబ్సైట్ అటువంటి వెబ్సైట్లో అయితే కనిపించలేదు. సో అందుకోసం నేను చూస్తూ ఉన్నాను 3-4 డేస్ నుంచి, నాకు కనిపిస్తలేదు అనేసి చాలా వెతికితే లాస్ట్కి మనకి నోటిఫికేషన్ అయితే వచ్చింది ఫ్రెండ్స్. సో దాంట్లో ఉన్న డీటెయిల్స్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. సో చాలామంది ఫ్రమ్ స్కూల్ ఆన్వర్డ్స్, స్కూల్ నుంచి అయితే అనుకుంటారు చాలామంది ఏంటంటే బీఎస్సీ నర్సింగ్ అనేది చేయాలి, దట్ టు ఇన్ ఏఎఫ్ఎంసి. ఎన్సీసీ క్యాండిడేట్స్ వాళ్ళు ఉంటారు కదా. సో ఏఎఫ్ఎంసి అంటే మిలిటరీ నర్సింగ్ సర్వీసెస్లో మేము కూడా పాల్గొనాలి అనే ఉద్దేశంతో ఉన్న వాళ్ళందరికీ ఈ వీడియో అయితే చాలా హెల్ప్ అవుతుంది, ఈ నోటిఫికేషన్. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూసుకోండి, ఇది వచ్చేసి మళ్ళీ మీరు ఫేక్ అనుకోవచ్చు, అట్లాంటిది ఏం లేదు. బీఎస్సీ నర్సింగ్ కోర్స్ 2024 ఆర్మీ దానిపైన ఎవరైనా ఫేక్ వీడియోస్ కావచ్చు, ఫేక్ న్యూస్ కావచ్చు స్ప్రెడ్ చేస్తే కనుక వాళ్ళ పైన కేసు అవుతుంది, ఇదందరికీ మీకు తెలిసిందే. సో ఇక్కడ చూసుకోండి ఫ్రెండ్స్, అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ ఫీమేల్ క్యాండిడేట్స్ హూ హ్యావ్ క్వాలిఫైడ్ నీట్ 2024. సో ఎన్టీఏ వాళ్ళ నుంచి అయితే వచ్చిందనమాట. సో ఏంటంటే అప్లికేషన్స్ అనేవి ఇన్వైట్ చేస్తున్నారు ఫీమేల్ క్యాండిడేట్స్కి. ఫీమేల్ క్యాండిడేట్స్ అంటే ఎవరు అంటే ఫ్రెండ్స్, ఇన్ కేసు అంటే మ్యారేజ్ అవ్వని వాళ్ళు, మ్యారేజ్ అయినా కానీ సెపరేట్ ఉమెన్ అంటే విడో కావచ్చు, లేదంటే డివార్స్డ్ కావచ్చు, సో వాళ్ళు ఎలిజిబుల్ అనమాట. సో ఫర్ దిస్ బీఎస్సీ నర్సింగ్ కోర్స్కి. సో ఇది మనకి ఏంటి అంటే ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకోండి మ్యాండేటరీ కొన్ని ఇచ్చారు. ఏంటంటే మీకు వచ్చేసి మీరైతే తప్పకుండా క్వాలిఫై అయ్యి ఉండాలి నీట్లో, అంటే అంత మార్క్స్ రాకుండా క్వాలిఫై అయి ఉండాలి. అండ్ తర్వాత వచ్చేసి ఇక్కడ వెబ్సైట్లో సో రిజిస్ట్రేషన్ అన్నారు కదా, ఇక్కడికి వచ్చేసి మీరు చూసుకున్నట్లయితే రిజిస్ట్రేషన్ అయితే ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. సో ఇలా వస్తుందన్నమాట. ఇక్కడికి వచ్చిన తర్వాత కంటిన్యూ పై క్లిక్ చేస్తే సో మీకు ఇక్కడ మీ ఆధార్ నెంబర్, మీ క్యాండిడేట్ని యొక్క నేమ్ అండ్ మీ యొక్క నేమ్ అండ్ మీ ఫాదర్ నేమ్ అండ్ మీ మదర్ నేమ్ అండ్ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, మీ ఈమెయిల్ అండ్ మొబైల్ నెంబర్ అయితే తప్పకుండా వ్యాలిడ్ అయితే ఇవ్వాలన్నమాట. అలా ఇచ్చేసి ఇక్కడ చెక్ మార్క్ పెట్టేసిన తర్వాత ఇక్కడ క్యాప్చా ఉంది కదా, ఇది ఎంటర్ చేసేసి సో ఇక్కడ సబ్మిట్ పై క్లిక్ చేయండి. సో దట్ మీ రిజిస్ట్రేషన్ అయిపోతుంది, అంటే ఫర్ దిస్ వెబ్సైట్ కోసం అయితే రిజిస్ట్రేషన్ అయిపోతుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఎలిజిబిలిటీ కండిషన్స్. ఫ్రెండ్స్, మీరు రిజిస్ట్రేషన్ అయిపోగానే మీ బీఎస్సీ నర్సింగ్ యొక్క రిజిస్ట్రేషన్ అయిపోయింది అని కాదు, మళ్ళీ లాగిన్ అయ్యి మళ్ళీ మీరైతే రీలాగిన్ అవ్వాలి. సో మీకు అక్కడ పక్కనే లాగిన్ అని కనిపిస్తుంది, ఇక్కడికి వచ్చేసి క్యాప్చా ఎంటర్ చేసేసి అలా ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మనం ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసి ఉంటే ఇక్కడ మీ యొక్క యూజర్ నేమ్ అండ్ మీ పాస్వర్డ్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కనిపిస్తున్నటువంటి క్యాప్చా ఎంటర్ చేసేసి లాగిన్ పై క్లిక్ చేయండి. ఇన్ కేస్ మీ యూజర్ నేమ్ కావచ్చు, పాస్వర్డ్ కావచ్చు మర్చిపోతే ఫర్గట్ పాస్వర్డ్ పై క్లిక్ చేసి మీరైతే న్యూది యాడ్ చేసుకోండి. లేదంటే ఇక్కడ కనిపిస్తుంది, ఇక్కడ ఈ లింక్ వచ్చేసి నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఇక్కడ మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. తర్వాత లాగిన్ అయ్యేసి మీరు ఇప్పుడు బీఎస్సీ నర్సింగ్ అప్లై చేసుకునే విధానం మీకు తెలిసింది కదా, సో మీరు అలా చేసుకోవచ్చు అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఎలిజిబిలిటీ కండిషన్స్ అయితే ఇందాక మాట్లాడుకున్నాం కదా మనమైతే, అన్మార్డ్ అండ్ డివోర్స్డ్ లీగల్లీ సెపరేటెడ్ ఉమెన్ వితౌట్ ఎన్కంబరెన్సెస్ అనేసి. సో ఆ ఉమెన్స్ మాత్రం, ఆ ఫీమేల్ క్యాండిడేట్స్ మాత్రమే ఎలిజిబుల్ అనమాట. దట్ టు నేషనాలిటీ వచ్చేసి ఇండియన్ అయి ఉండాలి. సో ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ వచ్చేసి ఏంటంటే ఫ్రెండ్స్, డేట్ ఆఫ్ బర్త్. ఎవరైతే క్యాండిడేట్స్ బిట్వీన్ 1st October 1999 నుంచి 30th September 2007 వరకు, అంటే ఈ రోజు ఇప్పుడు 1 అని ఇచ్చారు కదా, ఈ 1 రోజు వరకు 30 September వరకు, ఈ గ్యాప్లో ఎవరైతే బోర్న్ అయ్యారో, ఎవరైతే బర్త్ డేట్ ఉందో సో వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్. దీనికి మించి తక్కువ కానీ ఎక్కువ కావచ్చు. ఇప్పుడు చూసుకున్నట్లయితే 31st September, ఇక్కడ చూడండి 31st September 1999 ఉన్నా కానీ వాళ్ళు ఎలిజిబుల్ కాదు. సో ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి 1st October 2007లో ఉన్న వాళ్ళైనా ఎలిజిబుల్ కాదు, గుర్తుపెట్టుకోండి, ఓకేనా. ఒక్కరోజు లేట్ అయినా వాళ్ళు ఎలిజిబుల్ కాదు. ఈ బిట్వీన్ ఈ డేట్స్ లోపు బోర్న్ అయిన వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అనమాట. సో ఇంకోటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయం వస్తే ఏంటి అంటే ఫ్రెండ్స్, క్యాండిడేట్స్ ఎవరైతే ఫస్ట్ అటెంప్ట్లో
వాళ్ళు ఇంటర్మీడియట్ ఫస్ట్ అటెంప్ట్లో పాస్ అయి ఉన్నారు వితౌట్ కంపార్ట్మెంట్ అని ఏదైతే ఇప్పుడు సప్లీ రాసిన వాళ్ళు ఉన్నారో సో వాళ్ళు ఎలిజిబుల్ కాదన్నమాట. ఒకటి సింగిల్ అటెంప్ట్లో పాస్ అయిన వాళ్ళు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఇక్కడ మీకు బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఉందనుకోండి, దట్టు ఇంగ్లీష్తో కంపేర్ చేస్తే వాళ్ళకి 50% మార్క్స్ కంటే ఎక్కువ వచ్చి ఉండాలి. తక్కువ వస్తే వాళ్ళు ఎలిజిబుల్ కాదనమాట దీనికి. సో ఓకేనా. ఇక్కడ మళ్ళీ ఫిజికల్ స్టాండర్డ్స్కి వచ్చేసి చూసుకున్నట్టయితే మీరైతే తప్పకుండా మెడికల్ ఫిట్నెస్ అయితే పాటించాలి. ఎందుకంటే ఇప్పుడు ఆర్మీ వర్క్ కాబట్టి మీరైతే తప్పకుండా మెడికల్గా కూడా ఫిట్గా ఉండాలన్నమాట. సో చూసుకోండి హైట్, వెయిట్ ఎంత ఉండాలి ఏంటి అనేది ఇక్కడ కనిపిస్తుంది కదా, చూసుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి ఎవరైతే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ఉన్నారో సో వాళ్ళకి సంబంధించినటువంటి క్యాస్ట్ సర్టిఫికేట్ మాత్రం తప్పకుండా మీరైతే ప్రొవైడ్ చేయాలి అని అయితే ఇక్కడ చెప్తున్నారు. అండ్ ఎన్సీసీ సి సర్టిఫికేట్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళకైతే స్పెషల్ రిజర్వేషన్ అయితే ఉంటుంది. మీకైతే తప్పకుండా అయితే మీకైతే ఇందులో సీట్ అయితే వస్తుందన్నమాట. సో ఎన్సీసీ సి క్యాండిడేట్స్ ఉన్న వాళ్ళు సో మీరు ఉంటే కనుక తీసేసి దగ్గర పెట్టుకోండి. సో అప్లై చేసినాక ఏముంటుందంటే ఫ్రెండ్స్, స్క్రీనింగ్ ప్రాసెస్ అయితే ఉంటుంది. స్క్రీనింగ్ ప్రాసెస్ సో ఏంటి సో మీరు ఎవరైతే అప్లై చేసుకుంటారో ఫర్ దిస్ బిఎస్సీ నర్సింగ్ కోర్స్కి ఎంఎన్ఎస్లో సో ఇక్కడ ఏంటంటే మీ షార్ట్ లిస్ట్ అనేది అంటే మిమ్మల్ని లిస్ట్ ఎట్లా చేస్తారంటే యాజ్ పర్ యువర్ నీట్స్ కోర్స్ ద్వారానే చేస్తారు. మీకు నీట్లో మంచి మార్క్స్ వస్తే మీకు ఇందులో మిమ్మల్ని షార్ట్ లిస్ట్ చేస్తారు. షార్ట్ లిస్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏంటి అంటే మిమ్మల్ని షార్ట్ లిస్ట్ చేసిన తర్వాత మళ్ళీ మీకు ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. ఇక్కడ చూడండి, సైకలాజికల్ అసెస్మెంట్, ఇంటర్వ్యూ అనేసి మెడికల్ ఎగ్జామినేషన్ ఇట్లా అన్ని కండక్ట్ చేస్తారనమాట. కండక్ట్ చేసిన తర్వాత దీనికి సంబంధించిన మళ్ళీ అడ్మిట్ కార్డ్ అయితే రిలీజ్ చేస్తారు. సో ఒక బ్యాడ్ న్యూస్ ఏంటి అంటే ఫ్రెండ్స్, ఎవరైతే క్యాండిడేట్స్ ఢిల్లీలో ఉన్నటువంటి ఇక్కడ చూడండి బేస్ హాస్పిటల్ ఢిల్లీ కంటోన్మెంట్ ఉంది కదా, సో అక్కడికి వెళ్ళి మీరు ఎగ్జామ్ అయితే అటెండ్ అయితే అవ్వాల్సి ఉంటుంది. ఈ ఎగ్జామ్ ఇప్పుడు కనిపిస్తున్న సైకలాజికల్ అసెస్మెంట్, ఇంటర్వ్యూ అనేది అక్కడికి మెడికల్ ఎగ్జామినేషన్ ఇవి వచ్చేసి అక్కడికి వెళ్ళి మీరైతే అప్పేర్ అయితే చేయాలన్నమాట, అటెండ్ అవ్వాలి అక్కడికి వెళ్ళి. సో ఎవరైతే వెళ్ళలేని స్థితిలో ఉన్నారో సో వాళ్ళకైతే ఇది బ్యాడ్ న్యూస్ అనమాట. మీరు కనుక మీకు స్పిరిట్ ఉండి మీరు వెళ్ళాలి, మేము ఒక 2 days మేము కేటాయిస్తాం, మాకు కావాలి సీట్ అనేసి మీరు అనుకుంటే తప్పకుండా మీకు కనుక మంచి మార్క్స్ వచ్చి ఉంటే అండ్ మీకు ఎన్సీసీ కావచ్చు, మంచి మార్క్స్ రాకుండా ఎన్సీసీ సర్టిఫికేట్ కావచ్చు, ఏదైనా స్పెషల్ క్యాండిడేట్ సర్టిఫికేట్ ఉంటే కనుక మీకు తప్పకుండా మీరు వెళ్ళండి, మీకు అయితే సీట్ వస్తుంది. ఓకేనా. సో ఇక్కడ ఇంకోటి చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఏంటి అంటే రిక్వెస్ట్ ఫర్ చేంజ్ ఆఫ్ డేట్ ఆఫ్ స్క్రీనింగ్ ప్రాసెస్ విల్ నాట్ బి ఎంటర్టైన్డ్ ఎక్సెప్ట్ అండర్ ఎక్స్ట్రీమ్ సర్కమ్స్టాన్సెస్. సో మీకు స్క్రీనింగ్ ప్రాసెస్ కనుక చేంజ్ చేయడాలో అట్లాంటిది ఏం ఇక్కడ జరగవని అయితే చెప్తున్నారు. ఓకేనా. సో వెరిఫికేషన్ ఆఫ్ డాక్యుమెంట్స్ వచ్చేసి చూడండి, ఇది కూడా అక్కడికే వెళ్ళేసి చేసుకోవాలి. ఒరిజినల్ డాక్యుమెంట్స్ అయితే తప్పకుండా తీసుకెళ్ళాలి. సో ఇక్కడ చూడండి, టెస్ట్ ఆఫ్ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ జనరల్ ఇంగ్లీష్ అనేసి ఇచ్చారు కదా. సో ఇందాక చూసినటువంటి దాంట్లో ఉన్నటువంటి 40 MCQs ఉంటాయి అనమాట. 40 MCQs ఉంటాయి అండ్ వన్ క్వశ్చన్ క్యారీస్ 2 marks అనమాట. సో మళ్ళీ టోటల్గా 80 marks. దానికి నెగిటివ్స్ ఉన్నాయి 0.5. ఓకేనా. ఇది మొత్తం CBT అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి సైకలాజికల్ అసెస్మెంట్ అండ్ ఇంటర్వ్యూ ఉంటుందన్నమాట. సో దీనికి వచ్చేసి ఎవరైతే షార్ట్ లిస్ట్ అనే క్యాండిడేట్స్ ఉంటారో, ఎవరైతే క్యాండిడేట్స్ ఇప్పటివరకు షార్ట్ లిస్ట్ అయ్యారో, ఇక్కడ వరకు వచ్చారో సైకలాజికల్ అసెస్మెంట్ అండ్ ఇంటర్వ్యూ వరకు, సో వాళ్ళకి ఈ టెస్ట్ పెడతారనమాట. సైకలాజికల్ టెస్ట్ ఎట్లున్నారు మీరు, ఏంటి మీ బ్రెయిన్ ఫంక్షన్ ఎలా నడుస్తుంది, అండ్ ఇంటర్వ్యూ కూడా కండక్ట్ చేస్తారు. అంటే మీ నాలెడ్జ్ ఎలా ఉంది, ఈ ఫీల్డ్లో ఎలా ఉండబోతుంది అనేది వాళ్ళు అసెస్మెంట్ చేసేసి ఓకే మీరు ఫిట్గా ఉన్నారు పర్లేదు అనేసి అనుకుంటారు. దీనికి ఇది కూడా నడిచేది మొత్తం అయితే బేస్ హాస్పిటల్ ఢిల్లీ కంటోన్మెంట్ జోన్లో అవుతుందన్నమాట. సో ఈ నాలెడ్జ్ వచ్చేసి ఈ క్వశ్చన్స్ వచ్చేసి దేని నుంచి అడుగుతారంటే 12th అంటే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ నుంచి అయితే అడుగుతారు. జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్ అండ్ దేర్ ఇంట్రెస్ట్ అండ్ హాబీస్ ఇవి అనమాట. మీరు ఇప్పుడు చూస్తారు కదా యూపీఎస్సీ ఇంటర్వ్యూస్, సో అలానే అనమాట హాబీస్ అవి అలా చెప్పేసుకోండి సరిపో. సో ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే మెడికల్ ఎగ్జామినేషన్ అనమాట. మెడికల్ ఎగ్జామినేషన్ చూడండి ఇక్కడ, ఆల్ ద క్యాండిడేట్స్ హ్యావ్ టు బి మెడికల్ ఫిట్ కీపింగ్ ఇన్ వ్యూ the specific training requirement, charter of duties and level of fitness desired for the candidates to join MNS. All shortlisted candidates will undergo a special medical board at base hospital Delhi Cantonment. Candidates will be informed about their medical status on completion of medical examination. ఫ్రెండ్స్ ఏంటి అంటే ఇక్కడ ఒక చూసుకోండి, ఇక్కడ మీరు జాయిన్ అయ్యేది ఎంఎన్ఎస్లో అంటే మిలిటరీ నర్సింగ్ సర్వీసెస్లో కాబట్టి మీరు తప్పకుండా ఫిట్గానే ఉండాలి. సో ఏంటి అంటే మీకు కూడా డ్యూటీ చేస్తారనమాట, డ్యూటీస్ లైక్ ఇట్లాంటిది.
సో ఫస్ట్ అయితే ట్రైనింగ్ ఇస్తారు కాబట్టి దాంట్లో ఫిట్గా ఉండాలంటే మీరు దానికి తట్టుకోవాలంటే ఇక్కడ ఫిట్గా ఉండాల్సిందే కదా. సో అందుకోసం అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి మీరు అక్కడి వరకు వెళ్ళేది ఉంటే ఇక్కడ చూసుకోండి. క్యాండిడేట్స్ డిక్లేర్ అన్ఫిట్ బై ద మెడికల్ బోర్డ్ మే అపీల్ అగైన్స్ ద డెసిషన్ బై డిపాజిటింగ్ ₹40. అప్లికేషన్ అలాంగ్ విత్ రిసిప్టెడ్ కాపీ ఆఫ్ MRO మస్ట్ బి ప్రెజెంటెడ్ బై ద క్యాండిడేట్. అంటే విత్ ఇన్ 24 hours ఆఫ్ మీకు డేట్ అయితే ఏదైతే ఉందో ఆ డేట్ లోపు 24 hours లోపు అయితే మీరు MRO దగ్గర నుంచి ఒక రిసిప్ట్ తీసుకొని మేము ఇట్లా ఇది విషయం, మేము మెడికల్గా ఇట్లా ఉన్నాము, మేము ఇట్లా పెట్టుకోవాలనుకుంటున్నాము, అన్ఫిట్ టైం అయితే, సో దాని కొరకు మళ్ళీ మేము పెట్టుకోవాలనుకుంటున్నాము అని చెప్పేసి వాళ్ళు మీకు రిసిప్ట్ ఇస్తారనమాట. ఆ రిసిప్ట్ కాపీ ఏదైతే ఉందో దాన్ని మీరు మెయిల్ ఆర్ వాట్సాప్లో సెండ్ చేయించుకొని ఇక్కడైతే మీరైతే పెట్టేసుకోవాలి. అక్కడ పెట్టేసుకుంటే మీకు మళ్ళీ అయితే మీకు ఛాన్స్ అయితే వస్తుందన్నమాట. తర్వాత అయితే ఫైనల్ సెలెక్షన్ అవుతుంది. ఆ తర్వాత మీకు అది సీట్ అయితే వస్తుంది. ఇక్కడ చూసుకోండి అఫిలియేటెడ్ యూనివర్సిటీస్ వచ్చేసి నెంబర్ ఆఫ్ సీట్స్ వచ్చేసి చూసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ మనకు వచ్చేసి టాప్ మోస్ట్ యూనివర్సిటీస్లో ఉన్నాయన్నమాట. మహారాష్ట్ర యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్, వెస్ట్ బెంగాల్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్, మహారాష్ట్ర యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్. ఇక్కడ ఇవన్నీ వచ్చేసి మనకి ఇక్కడ పూణే, కోల్కతా, ముంబై, న్యూఢిల్లీ, లక్నో, బెంగళూరు, సో వీటిలో నుంచి ఉన్నాయన్నమాట. టోటల్గా వచ్చేసి సీట్స్ వచ్చేసి 220 ఉన్నాయి. 220 ఉన్నాయి మాకెందుకు వస్తాయని మీరు అనుకుంటున్నారు కదా. సో మీలాగే ఎంతోమంది అనుకుంటున్నారు. సో ఎందుకంటే బీఎస్సీ నర్సింగ్ వచ్చేసి ఇక్కడ ఈ ఎంఎన్ఎస్లో చేయాలి అంటే ఒక్కొక్కరికి అంతగా ఫీల్ అవ్వదు. మళ్ళీ ఇంకేంటంటే చాలామంది ఉంటుంది స్పిరిట్, మిలిటరీ నర్సింగ్ సర్వీసెస్లో జాయిన్ అవ్వాలి అని ఉంటుంది. కానీ ఏంటంటే ఇక్కడ 220 సీట్స్ని చూసేసి మళ్ళీ వాళ్ళు వెనక్కి వెళ్ళిపోతారనమాట. సో అట్లా మీరు ధైర్యం చేసేసి మీ దగ్గర కనుక స్పెషల్ ఎన్సీసీ సర్టిఫికేట్ కనుక ఉంటే అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు మార్క్స్ లేదంటే ఎన్సీసీ సర్టిఫికేట్ లేదు, మాకు మార్క్స్ బాగా వచ్చినాయి నీట్లో, సో మీరు వచ్చేసి ఇక్కడ జాయిన్ అయిపోవచ్చు. మీకు తప్పకుండా సీట్ వస్తుంది టాప్ మోస్ట్ కాలేజెస్లో, టాప్ మోస్ట్ ప్లేసెస్లో. ఓకేనా. సో ఈ ఇన్స్ట్రక్షన్ అయితే నేనైతే తర్వాత చెప్తాను, ఎందుకంటే మీరు ముందు వెళ్తారో లేదో కూడా తెలియదు అనమాట. ఇది చదువుకోండి ఒకసారి. ఓకేనా. సో అప్లికేషన్ విధానం అయితే ఇందాక చూసినట్టుగా ఉంటుంది. కింద నేనైతే ఈ యొక్క ఏదైతే కనిపిస్తుందో ఈ యొక్క నోటిఫికేషన్ లింక్ అయితే కింద ఇస్తాను. సో దాన్ని చూసేసి మీరైతే ఇక్కడ చూసుకోండి. ఒకటి రీజన్ ఫర్ రిజెక్షన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి ఆర్ ఇన్కంప్లీట్ అప్లికేషన్. సో మీ అప్లికేషన్ కనుక రిజెక్ట్ అయింది అంటే మీరు ఇన్కంప్లీట్గానే ఫిల్ చేసినట్టు అర్థం. ఓకేనా. అండ్ సబ్మిషన్ ఆఫ్ మోర్ దెన్ 1 అప్లికేషన్ ఎలా రిజెక్ట్ అవుతుందంటే ఇన్కంప్లీట్, ఇన్ కేస్ మీరు కనుక ఇన్కంప్లీట్ అప్లికేషన్ చేస్తే రిజెక్ట్ అవుతుంది. అండ్ ఒక్కదానికంటే 2 సార్లు కనుక మీరు అప్లికేషన్ చేస్తే రిజెక్ట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ నాన్ పేమెంట్ ఆఫ్ అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీ, అంటే మీరు కనుక పేమెంట్ వచ్చేసి పే చేయకుంటే మీకైతే మీ అప్లికేషన్ అయితే క్యాన్సిల్ అయిపోతుంది, ఫెయిల్ అయిపోతుంది. సో ఇప్పుడు అప్లికేషన్ ఫీ వచ్చేసి చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ మొత్తానికైతే అండ్ ఓబీసీ అండ్ ఓసీ వాళ్ళకి అంటే జనరల్ కేటగిరీ స్టూడెంట్స్ అండ్ ఓబీసీ వాళ్ళకి వచ్చేసి ₹200 అనమాట. సో ఇక్కడ మీరు చూసుకోండి, ఆల్ ద క్యాండిడేట్స్ ఎక్సెప్ట్ SC/ST విల్ హ్యావ్ టు పే ఎ సమ్ ఆఫ్ ₹200 ఓన్లీ యాజ్ అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీ త్రూ ఆన్లైన్ అప్లికేషన్ పేమెంట్ గేట్వే. సో SC/ST క్యాండిడేట్స్ హ్యావ్ టు అప్లోడ్ ద డాక్యుమెంటరీ ప్రూఫ్. ఓకేనా. సో SC/ST క్యాండిడేట్స్ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటుంది, అది అప్లోడ్ చేస్తే సరిపోతుంది. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, హౌ టు అప్లై అనేసి ఉంది కదా, మీరు ఇందాక చూసినటువంటి వెబ్సైట్లో వెళ్ళి రిజిస్టర్ చేసుకొని తర్వాత వచ్చేసి మీరైతే రిజిస్టర్ చేసుకున్న తర్వాత ఏంటి అంటే ఇక్కడ చూడండి, క్యాండిడేట్స్ ఆర్ రిక్వెస్టెడ్ టు మేక్ కరెక్షన్ ఇన్ ద ఫిల్డ్ అప్లికేషన్ ఫామ్ యూజింగ్ ఎడిట్. సో మీరు ఫిల్డ్ అప్లికేషన్ ఫామ్ ఏదైతే ఉందో వన్స్ ఫిల్ చేస్తే మళ్ళీ మీకు ఎడిట్ చేసుకోనికి ఆప్షన్ రాదు. సో సబ్మిట్ చేసే ముందు 1కి 2 సార్లు చెక్ చేసుకున్న తర్వాత అన్ని కరెక్ట్గా ఉన్న తర్వాత మీరైతే సబ్మిషన్ అయితే చేసుకోవాలన్నమాట. ఆన్ సక్సెస్ఫుల్ కంప్లీషన్ ఆఫ్ ఆన్లైన్ పేమెంట్ ఏ బ్యాంక్ రిఫరెన్స్ నెంబర్ DU అనే నెంబర్ అనేది జనరేట్ అవుతుంది, దాన్ని స్క్రీన్ షాట్ తీసుకొని పెట్టుకోండి. సో క్యాండిడేట్స్ మే టేక్ ఏ ప్రింట్అవుట్ ఆఫ్ ఫిల్డ్ అప్లికేషన్ ఫర్ దర్ ఓన్ రెఫరెన్స్ అలాంగ్ విత్ పేమెంట్ కన్ఫర్మేషన్ పేజ్. సో పేమెంట్ కన్ఫర్మేషన్తో పేజ్తో పాటుగా మీ అప్లికేషన్ ఏదైతే ఉందో దాని ప్రింట్అవుట్ తీసుకొని పెట్టుకోండి. సో వెన్ ద క్యాండిడేట్స్ విల్ సబ్మిట్ దర్ అప్లికేషన్ ఏ ప్రొవిజన్ రిజిస్ట్రేషన్ నెంబర్ కాల్ రెఫరెన్స్ నెంబర్ విల్ బి జనరేటెడ్. సో మీకు ఈమెయిల్ కూడా వస్తుంది ఆన్ కంప్లీషన్ ఆఫ్ యువర్ ఆన్ సక్సెస్ఫుల్ కంప్లీషన్ ఆఫ్ యువర్ అప్లికేషన్ అనమాట. మీరు రెగ్యులర్గా అయితే వెబ్సైట్ అయితే చెక్ చేసుకోవాలని చెప్తున్నారు. సో ఇవన్నీ అయితే చెక్ చేసుకోండి, వీడియో లెంత్ ఎక్కువ పోతుంది కాబట్టి నేను చెప్పలేను అనమాట. సో కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉంటుంది, అక్కడికి వెళ్ళేసి నోటిఫికేషన్స్ డౌన్లోడ్ చేసుకోండి. సో ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియండి, తప్పకుండా మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ అయితే చేయండి. ఒక్కరికొకపోతే మరొకరు అయితే అప్లై చేసుకుంటారు కాబట్టి సో తప్పకుండా షేర్ చేయడానికి అయితే ప్రయత్నం అయితే చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్. హ్యావ్ ఎ నైస్ డే.